రథ సంఖ్య, గజ సంఖ్య సమానంగా ఉన్నాయి. అశ్వసంఖ్య దానికి 3 రెట్లుగా ఉంది. సైనిక సంఖ్య రథ సంఖ్యకు 5 రెట్లుగా ఉంది. కాగా అక్షౌహిణి సంఖ్య రథ సంఖ్యకు 10 రెట్లుగా ఉంది అని గమనించండి. ఇంతటి విస్తారమైన సైన్యంతో కూడుకున్నది. కనుకనే ఆ యుద్ధానికి భారతదేశ చరిత్రలో అపూర్వ స్థానం లభించింది. ఇంతటి మహాయుద్ధానికి తాను కారకుణ్ణి అవుతున్నాననే తపన అంతర్గతంగా ఉన్న ధృతరాష్ట్రుడు తనలోని పుత్రప్రేమ అనేటువంటి బలహీనత వల్ల దాన్ని ఆపలేకపోతున్నాడు. ఈ యుద్ధమంతా మొత్తము ధృతరాష్ట్రుడు వల్లే ప్రారంభమైంది. అంతే, ఎవరితోనూ కాదు. ధృతరాష్ట్రుడే మూల పురుషుడు. ఈ జన నష్టానికి ఇంతమంది నష్టం, ఇంత నిరపరాధులు, ఇంతమంది నష్టం. ఈ నష్టపడిన తర్వాత వాళ్ళు ఎంత బాధపడ్డారో, వాళ్ళ భార్యలు ఎంత బాధపడ్డారో, ఆ భార్యలను ఇంకొకరిని ఆశ్రయించడానికి ఎన్ని భేదాలు జరిగిపోయాయో మనం అనుకున్నామా? మనం అనుకున్న ప్రకారంగా ఎవరెవరు ఎట్లెట్లా ఏ దారిలో వెళ్ళిపోయారో ఈ అన్ని దాళ్లకు పాపిష్ఠుడు ధృతరాష్ట్రుడు అని చెప్పచ్చు. ఆయనే ప్రేరేపణ, ఆయనే దీనికంతా. ఎందుకంటే పుత్ర ప్రేమ. బయటకు ఒక మాట అంటాడు, లోపల ఒక మాట అంటాడు. విపరీతమైన చంచలం. చంచలం అంటే చంచలం. ఎవరైనా ఎక్కువ బుద్ధి చెప్తే వాళ్ళనే దూరం పొమ్మంటాడు. పుత్రప్రేమ అనేటువంటి బలహీనత వల్ల దాన్ని ఆపలేకపోతున్నాడు. అందువల్లే ఆ యుద్ధం దగ్గరకు వస్తున్న కొద్దీ అప్పటికే సుమారు 250 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి గుడ్డిరాజు ధృతరాష్ట్రుడి మనస్సులో అంతఃకల్లోలం చెలరేగి బాధపడుతూ ఉంటే అతడి మీద జాలిపడ్డ వ్యాస మహర్షి అతడి ఎదుట ప్రత్యక్షమై చెప్తాడట. అతడితో కొంతసేపు మాట్లాడి అతడికి యుద్ధాన్ని నివారించే ఉద్దేశం లేదనే విషయం గ్రహించాడు. అసలు యుద్ధమే ఆపేస్తాడేమో అని ఆయన కూడా చివరి ప్రయత్నం చేశాడట. వ్యాసుడు చివరిగా చేశాడు, మాట వింటాడని. వినలేదు. నీకు ఈ యుద్ధాన్ని స్వయంగా చూడాలనే కోరిక ఉంటే నా తపోబలంతో నీకు నేత్రదృష్టిని ప్రసాదిస్తానన్నాడట. ఆ మాటలకు కొద్దిగా చలించినటువంటి ధృతరాష్ట్రుడు అనుకున్నాడు లోపల బాగుండా అని. తనను తానే సంభాళించుకున్నాడు. మహర్షి, 2 పక్షాల్లోనూ నా వాళ్లే ఉన్నారు. ఎవరు నశించినా నా వంశమే నశించినట్లు అవుతుంది కదా. అంటే కళ్ళుండి చూస్తాను కదా అని. నా వంశనాశనాన్ని నేను కళ్ళారా చూడలేను. అందువల్ల నేత్రదృష్టి వద్దు నాకు. యుద్ధ వార్తలు మాత్రం వినాలని ఉంది. దానికి ఏదైనా ఏర్పాటు చేసి పెట్టండి. ఇంతకన్నా ఎక్కువ కోరను అన్నాడు. మంచి కోరాడు. ఇప్పుడు నేను థ్యాంక్స్ చెప్తాను. అందుకని ఆ యుద్ధ వార్తలు మాత్రం వినాలని ఉంది. దానికి ఏదైనా ఏర్పాటు చేసి పెట్టండి. అంతకన్నా నేను ఎక్కువ కోరుకోను అని ప్రార్థించాడట. ఈ సంభాషణ జరిగే సమయానికి సంజయుడు ధృతరాష్ట్రుడి పక్కనే ఉన్నాడు. ఆ సమయంలో ఆయన లక్కది, ఎవరి మీద పడుతుందో కన్ను, గురువు దృష్టి. ఇతడు ఒక సూతపుత్రుడు అయినప్పటికీ సూతపుత్రుడు నిజమే. వయస్సులో ధృతరాష్ట్రుడి కన్నా కొంచెం చిన్నవాడు. ఎల్లవేళలా ధృతరాష్ట్రుడిని అంటిపెట్టుకునే ఉంటాడు. కావలసినటువంటి సపర్యలు చేస్తూ ఉండేవాడు. రాజ్య వార్తలన్నీ ధృతరాష్ట్రుడికి వినిపిస్తూ ఉండేవాడు. ధృతరాష్ట్రుడికి పూర్తిగా నమ్మకస్తుడు అయినటువంటి ఆ ధృతరాష్ట్రుడి పుత్రులైనటువంటి దుర్యోధనాదులతో కలిసేవాడు కాదైన. ఈయన మాత్రం కలిసేవాడు కాదు. ఎప్పుడు దూరంగా ఉంటుంటాడు. సంజయుడు ఎప్పుడు దూరంగా ఉండేవాడు. కాబట్టి న్యాయంగా చెప్తాడు. సంజయుడు వ్యక్తిగతంగా చాలా సాధుశీలి, చాలా ఇంద్రియ నిగ్రహం. ఆ ఇంద్రియ నిగ్రహం ఉండబట్టే కదా ఆయన యుద్ధ భూమిలో ఏమేమి జరిగేదంతా తెలుస్తుంది. ఇంద్రియ నిగ్రహం గలవాడు. సంజయుడు అనేటువంటి పదానికే ఇంద్రియాలను సంపూర్ణంగా జయించినవాడు. సంజయుడు అంటే సంజయు ఆచ అని అంటుంటాం కదా. అట్లంటే ఏమిటి? ఇంద్రియాలను సంపూర్ణంగా జయించినవాడు అని దీని అర్థం. అతడి వ్యక్తిగత ప్రవృత్తి అలాగే ఉండేది. అతడికి ఏ రకమైనటువంటి ప్రలోభాలు ఉండేవి కాదు. ఏ పదవులను కోరేవాడు కాదు. కేవలం సూతధర్మానికి, సేవాధర్మానికి కట్టుబడి, సూతధర్మం అంటే సేవకుడు, రథం నడిపేవాడు, మహారాజుకు సహాయం చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ధృతరాష్ట్రుడికి సేవలు చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు దగ్గర ఉండేవాడు. కనుకనే వ్యాసాది మహర్షులకు సంజయుడి మీద లోపల ప్రత్యేకాభిమానం ఉండేది. అందువల్ల ధృతరాష్ట్రుడు
వరం కోరగానే వ్యాస మహర్షి కళ్ళు సంజయుడి మీద పడ్డాయి. పక్కలో ఉండే కదా సంజయుడి మీద. వెంటనే ఆయన సంజయుడిని పిలిచి అతడికి దివ్య దృష్టిని, దివ్య శ్రవణాన్ని, అది ముఖ్యం, దివ్య శ్రవణాన్ని, అదృశ్య రూపంతో యుద్ధరంగంలో సంచరించేటువంటి శక్తిని కూడా ఇచ్చాడు. లేకపోతే యుద్ధరంగంలో సంచరించడానికి అవుతుందా అండి? అక్కడ చాలా పెద్ద హైవేలో 4 రస్తాలు చేరేటువంటి హైవేలు 8, ఇప్పుడు 8 కదా, 8 చేరేటువంటి రస్తాలు, లైటు లేకపోతే ఒక్క మనిషి నిల్చుంటే ఏమవుతుందండి? ఊహించుకోండి మీరు. అట్లా అయిపోతుంది. అట్లా ఎట్లో ఏమో కావచ్చు కదా. ఏమీ కాకోకుండా యుద్ధరంగంలో ఏ బాణము పడుకోకుండా, ఏ ఏనుగు తక్కుకోకుండా, ఏదో చిన్న బక్కచెక్కిదిగా ఉండేవాడు, ఈ ఏనుగు తోకకే కింద పడేవాడు. అటువంటి ఆ అదృశ్య రూపంతో యుద్ధరంగంలో సంచరించేటువంటి శక్తిని, అలా తిరుగుతున్నప్పుడు ఏ శస్త్రాలు కానీ అస్త్రాలు కానీ అతన్ని బాధించుకోకుండా ఉండేవి. ఏది బంధించుకోకుండా బాధించుకోకుండా ఉండేవి. శక్తిని కూడా ప్రసాదించింది. ధృతరాష్ట్రుడు కోరినటువంటి వార్తలన్నీ వినిపిస్తూ ఉండమని ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు ఆ స్వామి. వ్యాసుడు అటు వెళ్ళిపోగానే ధృతరాష్ట్రుడు సంజయుడిని పిలిచి ముందుగా భూమిలో ఉండే ఖండాల గురించి, అక్కడి విశేషాల గురించి చెప్పమని అడిగాడు. సంజయుడు ఇవన్నీ కూడా చెప్పాడు. ధృతరాష్ట్రుడికి ఆ వివరాల్లో కొన్ని ఇదివరకే తెలుసు, బాగా తెలుసు. ఆయన పరీక్ష చేశాడు, గుడ్డివాడు కదా. ఇప్పుడు సంజయుడు మరింత విస్తారంగా చెప్పాడు. ఈ విశేషాలను మనం భూమి పర్వంలో ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఇలా పరోక్షంగా సంజయుణ్ణి పరీక్షించి చూసుకున్నటువంటి ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి యుద్ధరంగంలోకి పంపించేశాడు. అలా వెళ్ళిన సంజయుడు 10 రోజుల పాటు యుద్ధరంగంలో అన్ని పక్కల అటు ఇటు తిరుగుతూ తన దూరదృష్టి, దూరశ్రవణ శక్తులతో అన్ని సన్నివేశాలను, అందరి సంభాషణలను పరిశీలించుకుంటూ తిరిగాడు. అట్లా 10వ రోజున అసాధ్యమనుకున్నది సాధ్యమైపోయింది. దేవతలు కూడా జయింపశక్యం కాని భీష్మ పితామహుడు అర్జునుడి బాణాలకు నేల మీద పడిపోయాడు. బాణాల చేయల్లో ఇంచుమించు అచేతనంగా పడి ఉన్నాడు. ఆ దారుణ సన్నివేశాన్ని గమనించిన సంజయుడు దుఃఖం తట్టుకోలేక పరుగున ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి భీష్మ పితామహుడు పడిపోయాడనే వార్త వినిపించాడు. ఆ వార్త విన్న ధృతరాష్ట్రుడు చలించిపోయాడు. ఎందుకంటే భీష్మ పితామహుడి యొక్క బలపరాక్రమాల ప్రభావం ఎటువంటిదో ధృతరాష్ట్రుడికి బాగా తెలుసు. అటువంటి భీష్మ పితామహుడు తన కొడుకు పక్షాన సేనాధిపతిగా ఉండి యుద్ధాన్ని నడిపిస్తున్నాడు కనుక తన కొడుకుకి విజయం లభిస్తుందేమో అనే ఆశ ధృతరాష్ట్రుడికి ప్రబలంగా ఉండేది. భీష్ముడు ఉన్నాడు కదా, మనకేమి, నా కొడుకు గెలుస్తాడు. ఇంతవరకు అదే ఉండింది కూడా. భీష్మ పితామహుడు ఉన్నాడు కదా, గెలుస్తాం. ఎందుకంటే పాండవులకు కౌరవులకు అందరికీ పెద్దవాడే, నాకు పెద్దవాడు, అందరికీ పెద్దవాడే కదా. భీష్మ పితామహుడిని గెలిచడానికి ఇంద్రాది దేవతలతో కూడా కాలేదు కదా. అటువంటి భీష్మ పితామహుడు నా పక్క ఉంటే ఇంకేమిటి అని ఒక అహంకారం ఉండింది. పడిపోతూనే కొంచెం బాధపడ్డాడు. అదిగాక గుడ్డిగా పుట్టి చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్న తనను అపార కరుణతో పెంచి పెద్ద చేసి రక్షించిన పెద్ద తండ్రి అయినటువంటి భీష్మ పితామహుడు పడిపోయాడనేసరికి ధృతరాష్ట్రుడు వ్యక్తిగతంగా చాలా కుమిలిపోయాడు. ఇది ఇలా ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోయాడు. అందుకే సంజయుడిని కూర్చోబెట్టి యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏమి జరిగిందో వివరంగా చెప్పమని చాలా ఆదుర్దగా ప్రశ్నించాడు. ఆ ప్రశ్నలతోనే ఈ భగవద్గీత ప్రారంభమవుతుంది. ఆ ప్రశ్నే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే శ్లోకంలో ఉంది. ఇక్కడ వ్యాస భగవానుడి మహాభారత రచన శైలి గురించి కొంచెం ప్రస్తావించుకోవలసి ఉంది కదా. ఆయన ఆ మహాగ్రంథం యొక్క ప్రారంభంలోనే యదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి న తత్క్వచిత్, ఈ మహాభారత గ్రంథంలోని విషయాలే ఇతరుల గ్రంథంలో కూడా ఉంటాయి, దీనిలో లేని విషయం ఎవరి గ్రంథంలోనూ కూడా ఉండనే ఉండదు అని ఒక భీకర ప్రతిజ్ఞ చేశాడు.
చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నాడు కూడా. ఆ ప్రతిజ్ఞ నిర్వహణలో భాగంగా వ్యాస భగవానుడు ఈ భగవద్గీత గ్రంథాన్ని భగవద్గీతా పర్వము అనే పేరుతో తన మహాభారత యుద్ధ పర్వం మధ్యలో గుదిగుచ్చాడు. ఇవన్నీ పూర్ణంగా మహాభారతంలో అన్నీ ఉన్నాయని చెప్పాడు కదా. ఈ భగవద్గీత లేకపోతే ఏదో కొంచెం కొరతగా ఏదో ఉండేది, ఏదో లేనట్టుగా ఉండేది. ఎప్పుడు భగవద్గీత దాంట్లో పెట్టాడో గుదిగుచ్చాడో ఇవన్నీ ఉన్నట్టు లెక్క. ఈ భగవద్గీతా పర్వంలోని 700 శ్లోకాలే భగవద్గీత గ్రంథంగా విశ్వవిఖ్యాతి వహించాయి కదా, అందరికీ తెలిసింది. విఖ్యాతి అంటే ఎప్పుడో నిదానంగా 100,000 సంవత్సరాల మీద వచ్చినటువంటి కీర్తి కాదండి ఇది. మహాభారత యుద్ధానికి తరువాత ఆనతి కాలంలోనే భారతీయ ఆధ్యాత్మిక విద్యాధ్యాయన ప్రణాళికలలో ప్రస్థానత్రయం అనేటువంటి అధ్యయన విధానం అమలులోకి వచ్చింది కదా. ఇక్కడ ప్రస్థానం అంటే ఆధ్యాత్మిక ప్రయాణ మార్గం అని భావం. ఆ మార్గాలు 3. అవే ఉపనిషత్తు ప్రస్థానము, బ్రహ్మసూత్ర ప్రస్థానము, 3వది భగవద్గీతా ప్రస్థానము అనేవి. వీటిలో ఉపనిషత్తు ప్రస్థానం అంటే వేద శాఖల చివరిలో ఉండే ఉపనిషత్తు భాగాల అధ్యయనం. ఈ అధ్యయనానికి సహకారం చేయడం కోసం వ్యాస భగవానుడు నిర్మించినవే ఈ బ్రహ్మసూత్రాలు కూడా. ఇవి ఉపనిషత్తుల మీద సూత్ర రూపమైనటువంటి వ్యాఖ్యానాలు. ఈ 2 మహాపండితులకు మాత్రమే కొరుకుడు పడే మార్గాలు కదా, వాళ్ళకు మాత్రమే అనే. ఇక భగవద్గీత ప్రస్థానం అల్ప విద్యావంతులకు కూడా ఉపయోగపడేవే. సర్వోపనిషద్ సమన్వయారూపమైనటువంటి గ్రంథం. అందుకనే ప్రస్థానత్రయంలో దీనికి గల ప్రాచుర్యం అంటే ఆనాటి నుంచి ఈనాటి దాకా వృద్ధి పొందుతూనే ఉంది, ఇంకా వృద్ధి పొందుతూనే ఉంటుంది. అయితే ఇలాంటి ఈ మహాగ్రంథాన్ని ప్రజాసామాన్యం కోసం వ్యాస మహర్షే కల్పించి వ్రాశాడా? అలా రాసి ఉంటే అవి బ్రహ్మసూత్రాలాగా వ్యాసుడి పేరుతోనే ప్రచారంలోకి వచ్చి ఉండేవి కదా. కానీ ఆనాడు జరిగింది అది కాదు. సర్వోపనిషత్తులను సర్వసాధన మార్గాలను సమన్వయించి అర్జునుడికి బోధించవలసినటువంటి ఆవశ్యకత జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు మహాభారత యుద్ధ ప్రారంభ సమయంలో నెత్తి మీద పడింది. అందువల్ల సర్వవేదాల ఆవిర్భావానికి మూల పురుషుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి సర్వవేద సమన్వయం చేసి చూపించవలసి వచ్చింది కదా. శ్రీకృష్ణ పరమాత్మ ఆనాడు చేసిన సమన్వయ బోధనే దివ్య దృష్టి ద్వారా విన్న వ్యాస భగవానుడు దానిని ఉన్నది ఉన్నట్లుగా శ్లోకాల్లోకి మార్చి తన మహాభారత గ్రంథంలో చేర్చేసుకున్నాడు. అందుకనే ఈ గ్రంథ భాగానికి వ్యాసగీత అని కాకుండా భగవద్గీత అనే పేరు వచ్చింది. అయితే ఈ చెప్పిన సన్నివేశ క్రమంలో భగవద్గీత అనేది కృష్ణార్జునుల మధ్య జరిగిన వ్యక్తిగత చర్చ అని ఖాయం చేసినట్లు అవుతుంది. మరి ఇద్దరి వ్యక్తుల వ్యక్తిగత సంభాషణ ఆనాటి నుంచి ఈనాటి దాకా అన్ని తరాల వారికి ఆదరణీయం ఎలా కాగలుగుతుంది? ఇది ఇద్దరి వ్యక్తుల మధ్యలో కాదు. ఇది అట్లా అనుకోకూడదు మనం. ఆ ఇద్దరు మనలాంటి వ్యక్తులని అది వ్యక్తిగత రహస్య చర్చ అని అనుకోవడం వల్లే ఈ ప్రశ్నల్ని వస్తున్నాయి మనకు. అది ఇద్దరు ఏదో మాట్లాడుకున్నారు, వాడు యుద్ధం వద్దన్నాడు, యుద్ధం చేస్తావా లేదా, నువ్వు చేస్తే మంచిదిలే అని చెప్పారు, ఇంతటితో అయిపోయింది అనుకున్నాం. అది అట్లా కాదు, వాళ్ళది కాదు. అది అసలు యుద్ధం అంటే ఏమిటి అనేది ఇక్కడ ఈ యుద్ధం కాదు, ముందు తెలుస్తుంది మనకు. పైకి రహస్య చర్చలాగా ఉన్నా కూడా నిజానికి అది రహస్య చర్చ కాదు. ఆ సంకుల రణరంగంలో ఇతర వీరులెవరూ ఈ బోధ వినిపించుకోలేకపోయినా అర్జునుడి రథపతాకం మీద సజీవంగా నిలిచి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దాన్ని శ్రద్ధగా విన్నాడు కదా, ఆయనే విన్నాడు కదా. ఇలాంటి అద్భుత సన్నివేశాల కోసం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రతి కదలికను 1000 యోగ నేత్రాలతో గమనించుకుంటూ జీవిస్తున్నటువంటి వ్యాస భగవానుడు కూడా తన యోగకరణాల ద్వారా దీన్ని విన్నాడు. ఆయన కూడా అట్లనే కదా విన్నాడు. ఆయన వల్ల వరం పొంది ఉన్న సంజయుడు విన్నాడు. అతడి ద్వారా అర్జున శత్రుపక్షీయుడైనటువంటి ధృతరాష్ట్రుడు విన్నాడు.
చూడండి, ధృతరాష్ట్రుడు విన్నాడు కదా, ఆయన ద్వారా విన్నాడు కదా. మనం ఎంత దురాదృష్టవంతుడు, ఆ మూర్ఖుడు ఈ మూర్ఖుడు అన్నా మొట్టమొదటిసారి విన్నాడు కదా. వీరందరూ కాక వ్యాసుడిలాగానే దివ్య దృష్టి గల వందల కొద్ది మహర్షులు అప్పటికప్పుడే ఈ గీతను మొత్తం విన్నారు. ఇలా విన్న వారి భావాలు ఎలా ఉన్నాయో సంజయుడు వ్యక్తం చేశాడు. రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహు అన్నాడు సంజయుడు. అంటే శ్రీకృష్ణార్జునుల మధ్య జరిగిన ఈ పవిత్ర సంవాదాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకొని ఆనందంతో పొంగిపోతున్నాను అంటున్నాడు ఆయన. ఇది ఎలా కుదురుతుంది? వీళ్ళెవరికీ యుద్ధ ప్రమాదం లేదు, బంధునాశ భయము లేదు. వీరికి ఈ భగవద్గీత ఇంత ఆనందదాయకం ఎందుకయింది? ఇది ఆనాడు జరిగిన యుద్ధగాథను సార్వకాలిక మానవ చరిత్రగా మలిచి భారతమనే చారిత్రక గ్రంథాన్ని రచిస్తూ ఆ గ్రంథం మానవజాతి మొత్తానికి మార్గదర్శంగా ఉండాలని సంకల్పించిన వ్యాసభగవానుడు ఆ మార్గదర్శనం కోసమే ఈ భగవద్గీతను భారతంలో చేర్చాడు. ఆయన కోరుకున్న దానికంటే ఎక్కువే తీరింది. అసలు మహాభారతం కన్నా ఈ భగవద్గీతకే ప్రచారం పెరిగిపోయింది. ఉపనిషత్తులకు బ్రహ్మసూత్రాలకు సమ ఉజ్జిగా ఎదిగింది. చాలక ఆనాడే అది ఇంటింటా పారాయణ గ్రంథమైంది. ఆ తర్వాత 1500 సంవత్సరాలకు బుద్ధ భగవానుడు అవతరించారు. ప్రపంచ ఆధ్యాత్మిక చింతన ధోరణనే మార్చి పారేశాడు ఆయన. ఆ ప్రక్రియలో ఆయన ప్రజలకే వేదాలపై గల విశ్వాసాన్ని సడలించగలిగాడే గాని భగవద్గీతకు గల ప్రాధాన్యాన్ని తగ్గించలేకపోయాడు. బుద్ధుడికే కాలేదండి, భగవద్గీత నాటకపోయింది అప్పటికే బాగా, ఎప్పటికీ నాటకపోతుంది అది. ఆనాటి సమాజంలో భగవద్గీతకు గల ప్రాబల్యాన్ని గ్రహించటానికి ఇంతకన్నా వేరే నిదర్శనం అక్కర్లేదు కదా. అంటే బుద్ధుడే దాన్ని కదిలించలేడు అని, అంతకన్నా ఇంకేముంది మనకు ఉదాహరణ? ఇది ఎంత శక్తి కలదు అనటానికి. ఆ తర్వాత 1000 సంవత్సరాలకు ఆ శంకర భగవత్పాదాచార్యులున్నారే అవతరించారు కదా. అప్పటికి భగవద్గీతకు సమాజంలో గల బలం అలాగే ఉంది. అప్పటికే బోధాయన వృత్తి మొదలైనటువంటి భగవద్గీత వ్యాఖ్యానాలు ప్రచారంలో ఉన్నాయి ఆ సమయంలో. వాటిల్లో కొన్ని విరుద్ధ సిద్ధాంత ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. శంకరాచార్యులు వారు ఇవన్నీ గమనించి భగవద్గీత సౌందర్యానికి సమ్ముగ్ధులై దానికి భాష్యం రచించారు. ఆయనలో చేరి ఆ భగవద్గీతలో భాష్యం రచించారు. సంజయాదుల సామాజిక స్థితికి శంకర భగవత్పాదులు ఎదుర్కొన్న సామాజిక స్థితికి చాలా తేడా ఉంది. అయినా సరే శంకరులకు కూడా భగవద్గీత గ్రహించదగిందే అయ్యింది కూడా. ఆ తర్వాత భగవద్ రామానుజాచార్యుడు అవతరించారు. అటుపిమ్మట ఆనంద తీర్థుల వారు అవతరించారు. ఇద్దరూ వేర్వేరు సిద్ధాంతాలను స్థాపించారు. అయినా సరే భగవద్గీతను వదిలిపెట్టలేదు వాళ్ళు. ఆ తర్వాత భారతదేశంలోకి వేదంలో సంబంధం లేని ఆంగ్లేయులు ప్రవేశించారు. భారతదేశం అంతా అంధవిశ్వాసాల పుట్ట అని ప్రపంచమంతా ప్రచారం చేసింది. అందరికన్నా ఎక్కువగా భారతదేశ ప్రజల్నే నమ్మింపజేశారు. అయినా సరే వాళ్ళు కూడా భగవద్గీతను గురించి తక్కువ చేసి మాట్లాడలేకపోయారు. వాళ్ళ చేత కూడా కాలేదు. ఇక ముస్లిం పరిపాలన రోజుల్లోనే అది అరబ్బీ, పార్సీ వంటి భాషల్లోకి అనువాదం పొందింది కూడా. ఇక భారతీయ భాషల దగ్గరకు వస్తే భగవద్గీత పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ప్రతి మానవ తరంలోనూ కూడా భగవద్గీతకు అనువాదాలు, వ్యాఖ్యానాలు ప్రతి భారతీయ భాషల్లోనూ వస్తూనే ఉన్నాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.